కీటో డైట్ అయిపోయింది, వీగన్ డైట్ అయిపోయింది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మార్కెట్‌లోకి కొత్తగా ఒక డైట్ వచ్చేసింది. అదే ఆల్కలీన్ డైట్. ఇప్పుడిప్పుడే బాగా ట్రెండ్ అవుతుందనమాట. అండ్ మనోళ్ళు దీన్ని ఏమీ తెలియకుండా గుడ్డిగా ఫాలో అవ్వడం మొదలుపెట్టేశారు. అసలు ఈ ఆల్కలీన్ డైట్ అంటే ఏంటి? దీన్ని ఎలా చేస్తారు? ఎందుకు చేస్తారు? ఇవన్నీ మనం డీటెయిల్డ్‌గా, సైంటిఫిక్‌గా యాస్ యూజువల్ మీకు ఈజీగా అర్థమయ్యేలా తెలుగులో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గైస్. నా పేరు నాగార్జున. నేను టీమ్ బాడీ స్కల్ప్టర్స్ ఫౌండర్‌ని. ఈ టీమ్ బాడీ స్కల్ప్టర్స్ అనే కంపెనీలో మేము క్లయింట్స్‌కి ఆన్‌లైన్‌లో డైట్ అండ్ వర్కౌట్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తూ ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి సపోర్ట్ చేస్తామన్నమాట. గత 6 ఏళ్లలో మేము 9,000 మందికి పైగా ట్రైనింగ్ ప్రొవైడ్ చేశామన్నమాట. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేసుంటాను. అలానే మన ఇన్‌స్టా బయోలో కూడా లింక్ ఉంటుందన్నమాట వెబ్‌సైట్‌ది. అక్కడికెళ్ళి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. అసలు ఈ ఆల్కలీన్ డైట్ అంటే ఏంటో సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వినండి. సో, బేసికల్లీ మనం గుడ్ డైట్ అంటే ఏమనుకుంటాం? ప్రతి మీల్ బ్యాలెన్స్డ్‌గా ఉండేలా చూసుకుంటాం. అంటే కార్బోహైడ్రేట్స్ అవ్వచ్చు, ప్రోటీన్స్ అవ్వచ్చు, ఫ్యాట్స్ అవ్వచ్చు, ఫైబర్ అవ్వచ్చు, ఈ విధంగా ఉంటుంది. విచ్ ఈస్ ఎ ఫండమెంటల్ ప్రాసెస్ ఆఫ్ ఫాలోయింగ్ ఎ డైట్. కార్బోహైడ్రేట్స్ కోసం మనం రైస్ అవ్వచ్చు, రోటీ అవ్వచ్చు, ఓట్స్ అవ్వచ్చు, ఇవన్నీ తింటూ ఉంటాం. అండ్ ప్రోటీన్ కోసం చికెన్, ఎగ్స్, పన్నీర్ ఇలాంటివి కూడా తింటూ ఉంటాం. ఫ్యాట్స్ కోసం నట్స్ అవ్వచ్చు, అవకాడో, ఎగ్ యోక్స్ ఇలాంటివన్నీ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అండ్ ఫైబర్ కోసం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. కానీ ఈ ఆల్కలీన్ డైట్‌లో మీరు ఇవేవి తినకూడదు. జస్ట్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ నట్స్ మాత్రమే తినాలి. దీనికి వాళ్ళు చెప్పే ఆల్కలీన్ డైట్ ఫాలో అయ్యేవాళ్ళు, దాన్ని ప్రమోట్ చేసేవాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే, ఈ రెగ్యులర్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మన చికెన్ అవ్వచ్చు, ఎగ్స్ అవ్వచ్చు, డైరీ అవ్వచ్చు. ఇవి తినడం వల్ల మన బాడీలోకెళ్ళాక బ్లడ్ పీహెచ్ లెవెల్స్ అన్నవి అసిడిక్ జోన్‌లోకి వెళ్ళిపోయి రకరకాల రోగాలొస్తాయంట. సో, ఆల్కలీన్ రిచ్ ఫుడ్స్ అంటే ఏ ఫుడ్స్‌లో అయితే వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటుందో, లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ నట్స్. ఇలాంటివి మాత్రమే తింటే మన బ్లడ్ పీహెచ్ లెవెల్స్ అన్నవి ఆల్కలీన్‌లో ఉంటూ మనకు ఎలాంటి డిసీజెస్ రాకుండా ఉంటాయని. అర్థమైంది గదా! నౌ లెట్స్ డిగ్ డీపర్ అండ్ అండర్‌స్టాండ్ బేసిక్ సైన్స్ అబౌట్ దిస్. మన హ్యూమన్ బాడీలో ప్రతి ఒక్కరికి బ్లడ్ పీహెచ్ లెవెల్స్ అన్నవి ఎప్పుడూ అరౌండ్ 7.3 రేంజ్‌లో ఉంటాయన్నమాట. విచ్ ఈజ్ స్లైట్‌లీ ఆల్కలీన్. సో, టు అండర్‌స్టాండ్ దిస్, 6 కంటే తక్కువ ఉన్నప్పుడు అది అసిడిక్ జోన్‌లో ఉన్నప్పుడు, 7 పైన ఉంటే అది ఆల్కలీన్ జోన్‌లో ఉన్నప్పుడన్నమాట. ఈ బ్లడ్ పీహెచ్ లెవెల్స్ అన్నవి చాలా స్ట్రిక్ట్‌గా 7.3 రేంజ్‌లోనే ఉంటాయి. దీన్ని మెయింటైన్ చేయడానికి ఎప్పటికప్పుడు మన కిడ్నీస్ అవ్వచ్చు, లంగ్స్ అవ్వచ్చు, వర్క్ చేస్తూనే ఉంటాయి. అది కొంచెం అటు ఇటు అయినా మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఎక్కువ బేసిక్ రేంజ్‌లో ఎళ్ళినా సరే, అసిడిక్ రేంజ్‌లో ఎళ్ళినా సరే, అది ఎప్పుడూ చేంజ్ అవ్వదనమాట. నో మ్యాటర్ వాట్ యూ ఈట్. మీరు ఎంత అసిడిక్ రిచ్ ఫుడ్స్ తిన్నా, ఎంత ఆల్కలీన్ ఫుడ్స్ తిన్నా కూడా, ఆ పీహెచ్ రేంజ్ అన్నవి ఎట్టి పరిస్థితుల్లో మారవు. ఈ ఆల్కలీన్ డైట్స్ వల్ల ఒకవేళ ఆ పీహెచ్ లెవెల్స్ చేంజ్ అయ్యాయే అనుకోండి, మనందరం ఐసీయూలో ఉండాలి. ఈ ఆల్కలీన్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ప్రూవ్ చేసే పాయింట్ ఏంటంటే, యూరిన్ పీహెచ్ లెవెల్స్‌ని చూపిస్తూ, ఇది ఆల్కలీన్‌గా మారింది గదా అని జెప్పేసి. బాస్, యూరిన్ పీహెచ్ అండ్ బ్లడ్ పీహెచ్ 2 వేరు. ఆ యూరిన్ పీహెచ్ లెవెల్స్ కూడా ఎందుకు అంతలా ఫ్లక్చుయేట్ అవుతాయంటే, మన కిడ్నీస్ ఎప్పటికప్పుడు అడిషనల్ బేసెస్ అవ్వచ్చు, యాసిడ్స్ అవ్వచ్చు, వాటన్నిటిని ఎక్స్‌క్రీట్ చేస్తూ యూరిన్ ద్వారా పాస్ చేస్తూ ఉంటుంది గాబట్టి. సో, మీ బ్లడ్ పీహెచ్ వేరు, యూరిన్ పీహెచ్ వేరు. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇంకా ఈ ఆల్కలీన్ డైట్ విషయానికొస్తే చాలామంది వెయిట్ లాస్ డైట్‌లా గూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. డెఫినైట్‌లీ మీరు వెయిట్ లాస్ అవుతారు. ఆల్కలీన్ డైటే గాదు, ఏ డైట్ ఫాలో అయినా అవుతారు. ఈ ఆల్కలీన్ డైట్ ఫాలో అయిన వాళ్ళు కూడా అంతకు ముందున్న లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకొని, బయట తినడం అవ్వచ్చు, ఇంట్లో ఎక్కువగా తినే ఫుడ్స్ అవ్వచ్చు, అవన్నీ మానేసి మీరు ఈ ఆల్కలీన్ డైట్ ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాక, తక్కువ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తున్నారు కాబట్టి మాత్రమే మీరు వెయిట్ లాస్ అయ్యారు. దట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఆల్కలీన్ డైట్. దట్స్ బికాస్ యూ ఏట్ లెస్ క్యాలరీస్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇప్పుడు ఈ ఆల్కలీన్ డైట్ వల్ల నాకున్న మేజర్ కన్సర్న్ ఏంటంటే, ఇంబ్యాలెన్స్డ్ న్యూట్రియంట్స్. ఒక ప్రాపర్ డైట్, ఒక హెల్తీ డైట్ ఎలా ఉండాలంటే, ప్రతి మీల్‌లో కార్బోహైడ్రేట్స్ అవ్వచ్చు, ప్రోటీన్స్ అవ్వచ్చు, ఫ్యాట్స్ అవ్వచ్చు, ఫైబర్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ సఫిషియంట్ అమౌంట్స్‌లో ఉండాలి. కానీ ఈ ఆల్కలీన్ డైట్‌లో ప్రోటీన్ అన్నది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎగ్స్ అవాయిడ్ చేస్తారు, చికెన్ అవాయిడ్ చేస్తారు, డైరీ అవాయిడ్ చేస్తారు. ఇంకేమున్నాయి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్? ఎప్పుడైతే మీ డైట్‌లో వెయిట్ లాస్ అవుతున్నప్పుడు ప్రోటీన్ తక్కువ ఉందనుకోండి, దేర్ ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ లూజింగ్ మజిల్ మాస్. దీనివల్ల మీ మెటబాలిజం ఎఫెక్ట్ అవుతుంది.
మీ హార్మోనల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. సో, లాంగ్ రన్‌లో హెల్త్ ఇష్యూస్ గూడా చాలా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో, ఇలాంటి ఆల్కలిన్ డైట్స్ అవ్వచ్చు, మార్కెట్‌లో కొత్త కొత్తగా వచ్చే ఈ డైట్ ట్రెండ్స్ ఏవైతే ఉంటాయో, వాటిని గుడ్డిగా ఫాలో అవ్వకుండా కొంచెం రిసర్చ్ జేయండి. సో, దానికోసమే మన ఛానల్‌ని పెట్టాం. ఎప్పటికప్పుడు మీకు సైంటిఫిక్ అప్రోచ్‌తో మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అస్. థాంక్ యూ.